కొంతమంది కపుల్ వస్తూ ఉంటారండి. అండ్ పేరెంట్స్ కూడా వస్తూ ఉంటారు. సో, కొత్తగా మ్యారేజ్ అయ్యుంటుంది. పీరియడ్ ఇర్రెగ్యులారిటీ అనేది వైఫ్ ఆర్ లేకపోతే ఆ అమ్మాయికి కానీ ఉంటూ ఉంటుంది. తనేం చెప్తుందంటే, "మేడం నాకింతవరకు ఎప్పుడు పీరియడ్ ఇర్రెగ్యులారిటీ లేదు. ఇప్పుడే మ్యారేజ్ అయ్యాకనే నేను ఇలా నోటీస్ చేస్తున్నాను మేడం" అని అంటారు. ఇక్కడేంటంటే ఫ్యామిలీస్ విల్ స్టార్ట్ పానికింగ్. మేడం వీళ్ళు నిజం చెప్తున్నారా? వీళ్ళేమైనా అబద్ధం ఇలా చాలా మంది పానిక్ అవుతూ ఉంటారు. ఈవెన్ అమ్మాయి కూడా మేడం నేను అబద్ధం చెప్తున్నా అనుకుంటున్నారు. బట్ ఐ నెవర్ హాడ్ పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఇప్పుడే వస్తున్నాయని చాలా మంది డిస్టర్బెన్స్ కూడా ఫ్యామిలీస్‌లో క్రియేట్ అవుతున్నాయండి. దీని గురించి అందుకే చెప్పాలనుకుంటున్నాను. యూజువల్‌గా మ్యారేజ్ అయిన తర్వాత ఆ మ్యారేజ్ స్ట్రెస్ కానీ, చేంజ్ ఇన్ ద లైఫ్ స్టైల్ అండి. మనం ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకో ఎన్విరాన్మెంట్‌కొచ్చాము. చేంజ్ ఇన్ ద డైట్ ప్యాటర్న్ జరుగుతుంది. బికాస్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ న్యూ హార్మోన్స్ ఉత్పత్తి అవ్వటం వల్ల కొంతమందిలో వెయిట్ గెయిన్ అనేది కూడా ఉంటూ ఉంటుంది. స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది. మూడ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటుంది. వీటి అన్నిటి వల్ల లైక్ ఆల్మోస్ట్ 40-50% న్యూలీ మ్యారీడ్ కపుల్‌లో అప్ అండ్ డౌన్ పీరియడ్స్ జరిగే అవకాశం ఉంటూ ఉంటుంది. సో, దిస్ ఈజ్ ఓన్లీ టెంపరరీ. కానీ ఇలా ఇర్రెగ్యులారిటీ మీకు ప్రొలాంగ్డ్‌గా ఉంది అనుకుంటే ఒక్కసారి మీ గైనకాలజిస్ట్‌ని సంప్రదించి ఫర్దర్‌గా ఇంకేమైనా టెస్ట్‌లున్నాయా, ఎక్కడైనా హార్మోన్ ఇంబాలెన్స్ ఉందా చెక్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవటం వల్ల ఈ ప్రాబ్లమ్ పర్మనెంట్‌గా ప్రొలాంగ్ అవ్వదు. సో, దయచేసి పానిక్ అవ్వద్దండి. దిస్ ఈజ్ ఎ టెంపరరీ చేంజ్ ఇన్ యువర్ హార్మోన్స్.